వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ సుప్రియ. ఏపీలో అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి ప్రభుత్వం అభివృద్ధి సదుపాయాలపై ముందుకు వెళ్తోంది. అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తోంది. ఆ సందర్భంలోనే మన రాష్ట్రంలో 4 ఎయిర్పోర్ట్స్ ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వంతో కలిసి కార్యాచరణకు అడుగులు వేస్తోంది. ఈ దిశగానే ఒక్కొక్క ప్లేస్ లో పర్యవేక్షణ జరుపుతున్నారు. ఈ విషయాన్నంతటిని ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ట్విట్టర్ వేదికగా తెలియజేయడం అయితే జరిగింది. అదే విధంగా ఉత్తరాంధ్ర జిల్లాలో చంద్రబాబు నాయుడు పర్యటిస్తున్నప్పుడు కూడా ఈ విషయాన్ని ప్రస్తావించారు. అలాగే ఎక్కడెక్కడ ఎయిర్పోర్ట్స్ ఏర్పాటు చేస్తున్నారు అనే విషయానికి వచ్చినట్లయితే చిత్తూరు జిల్లాకు సంబంధించి కుప్పంలో, అదేవిధంగా నెల్లూరుకు సంబంధించి దగదర్తి, అలాగే శ్రీకాకుళంలో మూలాపేట, అదేవిధంగా గుంటూరు జిల్లాకు విషయానికి వచ్చినట్లయితే నాగార్జున సాగర్ ప్రాంతాలలో పర్యవేక్షణ జరుపుతున్నారు. ఎయిర్పోర్ట్ కి సంబంధించి అభివృద్ధికి ఏ విధంగా అడుగులు వేస్తే బాగుంటుంది, ఆ ప్లేస్ లో ఎలా చేయాలి అనే విషయాన్ని కూడా వాళ్ళు పర్యవేక్షిస్తున్నారన్నమాట. అలాగే ఎయిర్పోర్ట్స్ ఏర్పడిన తర్వాత అభివృద్ధి అనేది చాలా జరుగుతుంది. ఉద్యోగ అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. నిరుద్యోగులకు చాలా వరకు ఇది శుభవార్త అనే చెప్పాలి. ఇక పరిసర ప్రాంతాల్లో కూడా చాలా మందికి యూస్ఫుల్ గా ఉంటుంది. ఇక ఆ ప్లేస్ల విషయంలోకి వచ్చినట్లయితే కూడా ధర పెరిగే అవకాశం ఉంది. సో ఈ విధంగా డెవలప్మెంట్ అనేది కూడా జరుగుతుంది. సో ఇలా ప్రభుత్వం అనేది ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తూ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంది. ఇది ఇవాల్టి అప్డేట్.